బాబు పెట్రోల్ రేట్ ఎంత ఇచ్చారు? 5 రూపాయలు. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయింది. ఈ జీపులు చేతులు తప్పావా? చచ్చిందే? మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉందా? డైమండ్ నెక్లెస్ వేసుకుని నమస్తే సార్. మనీ దేవుడు కాదు, ఏడవండి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ మెచ్చి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరి ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళ లవ్ లో పడింది అంతే. జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చి దూకారు సార్. బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు వచ్చారు. అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీకు దండ పెడతారండి సార్. ఏంటి ఏమైంది? పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదే. మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టు. సరే, మీ ఇద్దరు లవర్సా? చీచి లేదండి. వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనత్త మేనమామ మూడు తూచని వెళ్ళిపోయాడు వాళ్ళు కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నర్స్, ఇలా ఇరికిచ్చేస్తాడే. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్, పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని చెప్పి. నువ్వు ఆగక్క. చిచ్చి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్. అదే హాస్పిటల్ ఎలా ఉందని ఓ లుక్. సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరు అనుకున్నట్టు మేము అమాయకులు ఏం కాదు. మేము మంచి ధనవంతులు ఇల్లు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక 12 రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటాం. అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తాం? సరే, ఓ పని చేయండి. పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్? డాక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి, ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసేమే. అది బొంగేం కాదు. సరే సార్, వచ్చి ఇదిగోండి సార్. అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రింపగళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి అని ఊపుతావేంట్రా? తీసుకోండి. ఏంటిది? గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోడ్లు గోడేమో అని డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా. మేడం, అరే ఇక్కడ ఉన్నారా? ఇదిగోండి 10 లక్షలు. మీ నాన్నగారు చనిపోతే వచ్చిన ఎక్స్‌గ్రేషియా తీసుకోండి. దీంతో నాకు పని లేదు. అంటే దీని అవసరం నాకంటే మీకే ఎక్కువగా ఉంది. ఇది మీ దగ్గర ఉంటే మీ ప్రాబ్లమ్స్ మీకు దూరంగా ఉంటాయి. ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని కష్టపెట్టడానికి వచ్చావు అనుకున్నాం, కానీ మమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తావు అనుకోలేదు. మేడం, మీరు మా పాలిట ప్యాంటు షర్ట్ తీసుకున్న రిజర్వ్ బ్యాంక్ మేడం. నేను నువ్వు బోర్డు తిప్పేసిన కృషి బ్యాంకే. అర్థం కాలేదు కదా, కొంచెం పక్కకి వెళ్ళి ఆలోచించుకోవా? సరే. మేడం, ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు అసలుకు కొసరలాగా ఇంకొక హెల్ప్ చేయరా ప్లీజ్? ఏంటి? అదిగో దాన్ని చూశారుగా. కష్టపడైతే పెళ్లి చేసుకున్నాను, గాని కాపురం చేద్దామంటే కరెంట్ పాస్ అవడం లేదు. ట్యూబ్ లైట్ వెలుగుతుంది అంటే కరెంట్ పోయిందని లేదు, ఫీజు ఎగిరిపోయిందని చెప్తున్నారు. డోంట్ వరీ, నాకు అర్థమైంది. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. అంటే మీరే దగ్గరుండి. కనకం, కనకం, ఏం చదువుతున్నా? చందమామ. అది సరే గాని నిన్నోటి అడుగుతాను, చెప్తావా? 2-3 అడిగినా చెప్తాను. నీకు మగాళ్ళలో ఎవరంటే ఇష్టం? మా నాన్న, నాగార్జున వాళ్ళ నాన్న. ఓసిని దుంపదగా, వాళ్ళు కాదు కనకం. అసలు నా కోసం పుట్టినవాడు వీడే అని నీకెవరు అనిపించలేదా? అది సరే, అసలు నీ దృష్టిలో మగాడంటే ఎవరు? ఇద్దరు. ఇద్దరా? సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను. వాళ్ళ ఓకే. చిన్నప్పుడు మా అమ్మ
సూపర్ మ్యాన్ సినిమా చూపించి మగాడంటే వీడేనే అంది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన కొత్తల్లో మా మావయ్య స్పైడర్ మ్యాన్ సినిమా చూపించి అస్సలు సిసలైన మగాడంటే వీడేనే నిన్ను చేసుకోవడానికి వస్తాడే అని నాతో చెప్పాడు. అప్పటి నుంచి నా కోసం ఏ సూపర్ మ్యానో ఏ స్పైడర్ మ్యానో వచ్చి నన్ను నేను చెక్క ఎత్తుకుని గాల్లో తిప్పుతాడని ఎదురు చూస్తున్నాను. అలాగా అమ్మ నీ మావు పొయ్యేవాడు పోకుండా దీన్ని ఇలా చేసిపోయాడు. రోజుకు 2-3 సార్లు కలలు కంటుంటాను తెలుసా. కలలు కనడమేనా పిల్లల్ని కనడం ఏమైనా ప్లాన్ చేసావా? ఏదైనా నాకు వాళ్ళతోనే ఫిక్సా. లాక్ కూడా చేసేసాను. దీనమ్మ కీ ఎక్కడ పెట్టిందో. మనకి తాళాలు కరువు ఏంటి? అది కాదు. సరే నువ్వు పడుకో, నేను మళ్ళీ వస్తాను. విన్నావుగా, అది సంగతి. ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా నువ్వు సూపర్ స్పైడర్ మ్యాన్ అవ్వాలి. ఇదే సూపర్ స్పైడర్ మ్యాన్. అర్జెంట్ 1 కిలో సాలి పురుగులు తెచ్చి పులుసు పెట్టేదా? చచ్చి ఊరుకుంటాను. కనకం కనకం. హాయ్ స్పైడర్ మ్యాన్, పైనుంచి నా కోసమే వచ్చావా? అవునే, పైన నుంచి మీ అమ్మ కిందకు తోసేసింది. మరి సూపర్ మ్యాన్ సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్ వాళ్ళ ఆవిడతో రొమాన్స్ చేస్తున్నాడు. లేట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనే షాప్ కు వెళ్ళి తెల్ల డ్రైవర్ కొనుక్కొని వేసుకొచ్చేసాను నీకోసమే. స్పైడర్ మ్యాన్ నన్ను ఎత్తుకొని గాల్లో తిప్పవా? తారు తెగుద్దేమోనే. నన్ను తిప్పాల్సిందే. తప్పదా? తప్పదు రోయ్. అడిగి పట్టుకోసాలి. ఇప్పుడే వస్తాను. ఓన్లీ అమ్మ కప్లి మీద దర్దని. గాడిద మీద పట్ట మూటేసినట్టు వాడు అమ్మాయిని ఎలా పట్టుకొని ఊరిని నరుమై. తిప్పో. ఊరిని తాడి దిగింది. ఏమైంది? తాడు తెగిందా? నడు విరిగింది. అబ్బా జెండు బాంబు రాయనా స్పైడర్ మ్యాన్? అక్కర్లేదు. హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ స్పైడర్ మ్యాన్, నా కోసమే వచ్చావా? నీ కోసమే వచ్చాను. వచ్చింది నా కోసం. అలా స్పైడర్ మ్యాన్, నీ చూపులు నన్ను కదిలిస్తున్నాయి. కదిలించాలని పాక్కుంటూ వచ్చాను. ఆహా, పక్కింట్లో ఫ్రీగా సినిమా చూసినట్టు చూస్తున్నావు. ఆ స్పైడర్ మ్యాన్ వచ్చింది నీకోసం కదా? వచ్చింది నా కోసమే. మధ్యలో అక్క ఎగరేసిపోయింది. స్పైడర్ మ్యాన్ నన్ను మోసం చేశాడు. అసలు మన దగ్గర ఏమైనా ఉంటాయి కదా. నువ్వంటే ముసలోడు ఏమైందిరా? రగులుతో ఉన్నాయి మొగలి పోదలు. ఇక 2 నాగులు పడగలిప్పి రెచ్చిపోతాయి. నా సామిరంగా సాంగే. ఇది ఇవ్వండి, నేను పెడతాగా. అబ్బా, ఆ ప్యాంట్ ఇవ్వండి. ప్యాంట్ నేను పెడతా. మీరు ఏంట్రా మళ్ళీ గోకిందే? కాదురా, దీని హై వోల్టేజ్ ని తట్టుకోలేకపోతున్నాను. ఓ అదే, ఇన్నాళ్ళు కరెంట్ లేదు అన్నావు. తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ అంటే ఎలా? ఆవిడ వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం. ఈ పిల్లేంటి ఇలా తగులుకుందని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అంతే బాబు, ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని. ఒరేయ్, నువ్వు ఆగరా. డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి.